హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాజికల్ మన ఎడ్యుకేషన్. సో మనకు డిఎస్సి ఎగ్జామినేషన్ అంటేనే ఒక టెక్స్ట్ బుక్స్ ఎగ్జామినేషన్ అండి. అంటే మనకు మెయిన్గా బేసిక్గా కోర్గా అడిగే ప్రశ్నలు కూడా అన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయండి? టెక్స్ట్ బుక్స్ నుంచి మాత్రమే రావడం జరుగుతుంది. మనకు 2012 నుంచి మధ్యలో జరిగిన 2017 డిఎస్సి తర్వాత చూసుకున్నా కూడా, దాని తర్వాత 2024 డిఎస్సిలో చూసుకున్నా కూడా, సో ఈ మొత్తం గ్యాప్లో కూడా ఎక్కడ కూడా మనకు టెక్స్ట్ బుక్స్ డీవియేషన్ అనేది ఎక్కడ లేదు. సో పరీక్ష మార్పుల్లో అడిగే విధానంలోనూ, ప్రశ్నలు అడిగే విధానంలో మార్పుల్లోనూ చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. సో రకరకాలుగా ప్రశ్నలు అడుగుతున్నారు. ఎట్లా ప్రశ్నలు అడిగినా కూడా మనకు అడిగే కోర్ సోర్స్ ఏదైతే ఉంటుందో అది మాత్రం ఎప్పటికీ మారలేదు. సో అదేంటి? టెక్స్ట్ బుక్స్. సో ఆ టెక్స్ట్ బుక్స్ని ప్రీవియస్గా మీరు 2024 డిఎస్సిలో రాసిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఆ డిఎస్సి ఎగ్జామినేషన్లో ఎవరైతే టెక్స్ట్ బుక్స్ని చదువుతూ లాంగ్ టర్మ్ ప్రిపేర్ అయ్యారో వాళ్లకు మాత్రం జాబులు రావడం జరిగిందండి. సో అక్కడ నుంచి డివేట్ అయ్యి ఇతర మెటీరియల్స్ వైపు వెళ్ళిన వారు కానివ్వండి, సో అక్కడ నుంచి కాకుండా వేరే అవసరం లేని అంశాలు చదివిన వాళ్ళు కానివ్వండి, ఎక్కువ రిపిటేషన్ చేయని వాళ్ళు కానివ్వండి, అంటే మనకు ఏమవుతుంది అంటే మనకు తప్పులు చేయడానికి అవకాశం అనేది తగ్గిపోతూ ఉందండి. అంటే మనము తప్పులు చేయడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా నువ్వు చదివిన దానికి ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టి నువ్వు ఎగ్జామినేషన్లో అడిగిన ప్రశ్నలు అన్నిటికీ కూడా ఎంత అక్యురసీతోటి, ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ అక్యురసీతోటి నువ్వు ఆన్సర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకు అంటే మనకు పోటీ అనేది చాలా చాలా పెరుగుతుంది. సో ఉన్న కంటెంట్ తక్కువ, ఒక బాక్స్ గిరిగీసినట్టు టెక్స్ట్ బుక్స్లో నుంచి అడగాలి. ఇక్కడ మాత్రం నువ్వు తప్పులు చేయకూడదు. మరి నువ్వు తప్పులు చేయకూడదు అంటే ఒక కంటెంట్ నువ్వు ఎన్నిసార్లు చదవాల్సి ఉంటుందో అర్థం చేసుకో. అన్నిసార్లు చదివితే నువ్వు పర్ఫెక్ట్ అవుతావు, నేర్చుకుంటావు, దాన్ని మళ్ళీ ఇంకో తప్పు కాకుండా నువ్వు ఎగ్జామినేషన్లో ఆన్సర్ చేస్తావు. సో అది నువ్వు అలవాటు చేసుకోవాలి. మీ నెక్స్ట్ ఏదైనా డిఎస్సి నెక్స్ట్ డిఎస్సిలో మనకు 25లో కూడా డిఎస్సి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కనుక నువ్వు నేర్చుకోలేదు, 24 డిఎస్సి నుంచి తప్పు నువ్వు చేసింటావు. సో ఆ తప్పు నువ్వు నేర్చుకోలేదు అంటే మాత్రం నెక్స్ట్ డిఎస్సిలో కూడా నువ్వు నష్టపోతావు. సో గుర్తుంచుకోండి, మనము చదవాలి టెక్స్ట్ బుక్స్ని చదివిన తర్వాత ఎన్నిసార్లు వెళ్ళైతే అన్నిసార్లు నువ్వు రిపీట్ చేయాలి. సో ఏదైతే మనం టెక్స్ట్ బుక్స్ని ఖచ్చితంగా నువ్వు చదవాలి, ఆ బాక్స్లో ఉన్న అన్ని అంశాలను కూడా నేర్చుకోవాలి. సో టెక్స్ట్ బుక్స్ 3 నుంచి 10వ తరగతి వరకు ఈవెన్ అన్నీ కూడా మీరు చదవాలి, చదివి తీరాల్సిందే. చదివిన తర్వాత నువ్వు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు రిపీట్ చేసుకోవాలంటే నువ్వేం చేయాలా? షార్ట్ నోట్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. అంతేనా లేదా? సో షార్ట్ నోట్స్ నువ్వు ప్రిపేర్ చేసుకొని దాని నుంచి నువ్వు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అంటే ఒక షార్ట్ నోట్స్ నువ్వు ప్రిపేర్ చేసినావు అనుకో, 3 సార్లు 4 సార్లు నువ్వు తొందరగా అయిపోగొట్టుకోవడానికి నీకు వీలైతే కలుగుతుంది. సో ఈ విధంగా నువ్వు షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా మనం ఏం చేసినామంటే ఒక పర్ఫెక్ట్ మెటీరియల్ అనేది మీకు ఇస్తున్నాం, టెక్స్ట్ బుక్ బేస్డ్ మెటీరియల్. అంటే మనము ప్రీవియస్గా వచ్చేసి ఈవెన్ ఇంగ్లీష్ కానివ్వండి, సైన్స్ కానీ రిలీజ్ చేసాం. ప్రజెంట్ మనకి ఇంగ్లీష్ అయితే అవైలబుల్గా ఉంది. సో ఇంగ్లీష్ బుక్ ఏదైతే ఉందో మనకు నెక్స్ట్ తెలుగు వస్తుంది, దీని తర్వాత ఒకటొకటిగా రిలీజ్ చేస్తాం. సో ఇంగ్లీష్ మనకు ఆల్రెడీ చాలామంది తీసుకున్నారు, ఇట్స్ ఓకే. బట్ మనం ఇప్పుడు తెలుగుకు సంబంధించిన మెటీరియల్ ఏదైతే ఉందో దాని గురించి డీటెయిల్గా చెప్తాను, ఒకసారి మీరు వినండి. సో మీకు నచ్చితే చివరి దాకా వినండి. ఎందుకు అంటే మీకు మార్కెట్లో ఒక మంచి మెటీరియల్ ఉందని మీకు తెలియాలి. ఫస్ట్ అది మంచిదో కాదో అనేది మీరు డిసైడ్ చేసుకుంటారు. అది ఎప్పుడు మొత్తంగా చూసిన తర్వాత ఒక 2 మినిట్సా 3 మినిట్సా 5 మినిట్సా మీ టైంని కేటాయించండి, దీని గురించి తెలుసుకోండి. దాని తర్వాత మీరు తీసుకోవాలా వద్దన్నది మీ డెసిషన్కి నేను వదిలేస్తున్నాను, ఓకేనా? సో మనకు ఈ మెటీరియల్ ఏ విధంగా ఉంటుంది అంటే కంప్లీట్గా టెక్స్ట్ బుక్స్లో ఏదైతే అంశాలు ఉంటాయో వాటిని బేస్ చేసుకొని మొత్తంగా మనకు ఒక 178 పేజీలు ఉంటుందండి మెటీరియల్. సో మనకు 1 నుంచి 10వ తరగతి వరకు ఉన్న అంశాలు ఏవైతే ఉంటాయో అన్నీ కవర్ అయి ఉంటాయి. అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉంటాయో అవి అన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. సో ఇందులో వచ్చేసి మీకు కంటెంట్ ఉంటుంది, ప్రాక్టీస్ చేసుకోవడానికి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ బిట్స్ కూడా ఉంటాయి, ఓకేనా? ఇవి మనకు ప్రీవియస్గా ఉన్న మెటీరియల్ అన్నమాట. సో ఇది మెటీరియల్ ఎక్కడంటే మనకు మీరు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆర్డర్ చేసుకోవచ్చు. సో దానికి ముందుగా 1వ తరగతి ఒక క్లాస్ ఉంది. ఈ క్లాస్లో ఉన్న ముఖ్యాంశాలు, ఈవెన్ మనకు పాఠ్యాంశం మధ్యలో ఉన్న ముఖ్యాంశాలు ఇవి కూడా మనం ఇచ్చాము. ఎందుకంటే ప్రీవియస్గా టెట్లోను డిఎస్సిలోను అక్కడక్కడ బిట్లు అడిగాడు. సో ఇంపార్టెంట్ అంశాలు మిస్ కావద్దని చెప్పేసి మనం ఇక్కడ మెన్షన్ చేసినాం అనమాట. ఏవైతే చదవాల్సి ఉంటుందో అవి ఇక్కడ మెన్షన్ చేసినాం. ఇవన్నీ మీరు 2వ తరగతి చూడండి, పతంగి అంటున్నాడు. పతంగి ఈత చెట్టు ఈనెలతో తయారు చేశాడని ఒక బిట్ ఇచ్చాడు. మరి మనకు ఆ విషయం తెలియాలి కదా. సాంచ అనేది ఒకటి ఉంది.
సాంచ అంటే మనకి ఏంటో తెలియాలి కదా. మైదాకు ఏ కాలంలో చిగురిస్తుంది, ఏ మాసంలో చిగురిస్తుంది తెలుసా నీకు? సో ఆషాఢ మాసంలో చిగురిస్తుంది. ఇలాంటి బిట్స్ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. అవన్నీ మీకు ఎగ్జామ్లో అడిగితే మీరు ఏం చేస్తారు? నేర్చుకోవాల్సిందే కదా, టెక్స్ట్ బుక్లో ఉన్న అంశాలే కదా. గ్రామరే అడుగుతాడు ప్రసారం అనడానికి లేదు. సో ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతుంది. ఉన్న కొంచెం కంటెంట్లో నుంచి ఎక్కువ బిట్లు వాడు అడగాలి. అట్లాంటప్పుడు ఇట్లాంటి బిట్లు కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో ఇది 2వ తరగతి అంశాలు చూసుకుంటే ఇందులో ఉన్న పాఠ్యాంశ భాగాలతో పాటుగా దాంట్లో ఉన్న అర్థాలు ఏవైతే ఉంటాయో అవి మనం ఇంక్లూడ్ చేసినాం. పద్యాలు ఏవైతే ఉంటాయో అదెవరు రాశారు, దాని తాత్పర్యం ఏంటి, మీకు అర్థం కావాలి. కొన్ని పద్యాలు అడుగుతాడు, ఇందులో నుంచి బిట్లు అడుగుతాడు. సో ఆ పద్యాలు ఏంటి, దానికి సంబంధించిన అంశాలు ఏంటి. ఒక పాఠ్యాంశం ఉంది, దాంట్లో ఉన్న గ్రామర్ ఏదైతే ఉంటుందో అది మనం ఇంక్లూడ్ చేసినాము. అదేవిధంగా దానికి మూలాలు ఏవైతే ఉంటాయో అవి ఇంక్లూడ్ చేసినాం. ఈవెన్ మనకు ఇతివృత్తం ఏదైతే ఉంటుందో అది ఇంక్లూడ్ చేసినాము. ప్రాస పదాలు కానివ్వండి, అంటే గ్రామర్కి సంబంధించిన అంశాలు అయితే ఏవి కూడా మనం మిస్ చేయలేదండి. కవి పరిచయాలు ఇంక్లూడ్ చేసినాము. అర్థాలు, పర్యాపదాలు ప్రతిదీ కూడా ఇందులో మీకు ఉంటాయి. సో మీకు దొబ్బుతూ వెళ్తుంటే మీకు అర్థమవుతుంది చూడండి. సో ఇక్కడ మనకు శతకం ఉంది, పద్యం ఇచ్చాడు, దాని భావం ఏంటి, సో దీనికి ఎవరు రాశారు, వాళ్ళ యొక్క పరిచయం ఏంటి, ఇవన్నీ కూడా మనం పద్యంతో కలిపి ఇచ్చాం. సో ఇదంతా కూడా మీకు 3 నుంచి 10వ తరగతి వరకు మనం షార్ట్ నోట్స్ అంటున్నాం. ఎట్లా ఉండాలి? షార్ట్గా ఉండాలి. సో 3 నుంచి 10వ తరగతి వరకు జస్ట్ 200 అంటే ఇంకా ప్రెసెస్గా చెప్పాలంటే 180 పేజీల్లో మీకు అయిపోతుంది. అంటే 2 సైడ్స్ అటు ఇటు 2 కలిపితే 180 పేజీల్లో మీకు టెక్స్ట్ బుక్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఇది మీకు చదవడం అనేది అయిపోతుందన్నమాట. జస్ట్ 280 పేజెస్ అంటే మీరు 3 డేస్లో రిపీట్ చేసేయచ్చు. జస్ట్ 3 డేస్లో. రోజుకి నువ్వు చదువుకుంటూ వెళ్తే 60 పేపర్లు చదివినావు అంటే 3 రోజుల్లో నువ్వు కథం అయిపోతుంది. అందులో 20 పేజీలు నీకు వచ్చేసి మళ్ళీ ఏంటి, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. దాదాపుగా 20 ప్రశ్నలు, 20 పేపర్లు అంటే 150 పేపర్లు నువ్వు చదవాల్సి ఉంటుంది. చూసావు కదా, జస్ట్ రోజుకు 50 పేపర్లు చదివినా నీకు 150 పేపర్లు అయిపోతుంది. సో జస్ట్ 3 డేస్లో రిపిటేషన్ అయిపోతుంది. ఇలా నువ్వు ఎన్నిసార్లు అయినా ఇంత పర్ఫెక్ట్గా రిపీట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా ఉంటుంది ఈ మెటీరియల్ అనేది. సో మరి దీన్ని ఏ విధంగా ఆర్డర్ చేసుకోవాలి, మాకు ఎట్లా పంపిస్తారు, ఎక్కడ లభిస్తుందని చెప్పేసి కూడా మీకు డౌట్స్ ఉండొచ్చు. మీకు బుక్ వచ్చేసి మీ లొకేషన్ బట్టి 3 నుంచి 5 రోజుల్లోనే మీకు డెలివరీ చేయడం అనేది జరుగుతుంది. జస్ట్ మీకు 40 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది అనమాట. బుక్ కాస్ట్కి 40 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది. మీకు బుక్ కాస్ట్ ఎంత అంటే 220 రూపాయలు బుక్ కాస్ట్ ఉంటుందండి మీకు. దీనికి 40 రూపీస్ ఎక్స్ట్రా, 260 రూపాయలతో మీకు బుక్ అనేది డెలివరీ చేయడం అనేది జరుగుతుంది. సో మీకు బుక్ నచ్చలేదు సార్, మీరు తీసుకున్న తర్వాత నచ్చదు అనే అంశం ఉండదు. మీరు ఖచ్చితంగా మీకు కంటెంట్ అయితే ఎక్కడ మార్కెట్లో ఇంత పర్ఫెక్ట్గా టెక్స్ట్ బుక్స్ని ఫాలో అయిన మెటీరియల్ అయితే లేదు. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది, నచ్చాల్సిందే. సో మీకు బుక్ నచ్చలేదు అనే సమస్య లేదు. మీకు బుక్ మా కంటెంట్ నచ్చలేదు అంటే రిటర్న్ చేయండి, తీసుకుంటాం. సో ఆ ఛాలెంజ్ నేను చేస్తున్నాను. సో మీకు బుక్ నచ్చలేదు అంటే రిటర్న్ చేయండి మాకు. అంటే కంటెంట్ పరంగా మాకు ఈ బుక్ నచ్చలేదు సార్, మేము టెక్స్ట్ బుక్స్ మీకు కవర్ చేయట్లేదు, నాకు నచ్చలేదు అంటే ఎస్, యూ కెన్ రిటర్న్ ద బుక్. ఇంత క్లియర్గా నేను చెప్తున్నాను. రైట్, ఇదంతా కూడా అంటే మీరు రిటర్న్ చేసేటప్పుడు ఏదైతే ఎక్స్ట్రా 40 రూపీస్ ఉంటుందో 40 రూపీస్ మాత్రం పే చేసి మీకు మాకు బుక్ రిటర్న్ చేయండి. బుక్ రాగానే మీకు అమౌంట్ ఏదైతే ఉంటుందో రిటర్న్ చేసేస్తాను. సో ఇంత పర్ఫెక్ట్గా నీకు అంత కాన్ఫిడెంట్తో చెప్తున్నాను. మొత్తం మన టెక్స్ట్ బుక్స్ని కవర్ చేసిన మెటీరియల్ ఏది లేదు. చూసారు కదా, ఇవన్నీ ప్రశ్నలకు సంబంధించిన అంశాలు. దీనికి సంబంధించి మీరు ఆర్డర్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఏంటి అంటే ఒక స్విగ్గీ మినీస్ అనే సైట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత లాగిన్ అవ్వండి. సైట్లో లాగిన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారు, నెక్స్ట్ అడ్రస్ ఎంటర్ చేయండి. ఫస్ట్ మీకు తెలుగు బుక్ కానీ ఇంగ్లీష్ ఏది కావాలో సెలెక్ట్ చేసుకుని, ప్రజెంట్ అయితే 2 ఉన్నాయి, నెక్స్ట్ కూడా అవైలబుల్గా ఉంటాయి. దాని తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ప్రజెంట్ అయితే మీకు తెలుగు కావాలి అనుకుంటే క్లిక్ చేసి ఆ కార్ట్లోకి యాడ్ చేసుకొని దాని తర్వాత అడ్రస్ అడుగుతుంది. అడ్రస్ మీరు ఒకటి మీది ఏదైతే లొకేషన్ ఉంటుందో ఎంటర్ చేసిన తర్వాత ఫర్దర్గా మీరు పేమెంట్ కంప్లీట్ చేయండి. మీకు 3 నుంచి 5 రోజుల్లో మీకు బుక్ అయితే డెలివరీ అవ్వడం జరుగుతుంది. కొన్ని ఎక్స్ట్రాడినరీ కేసెస్లో కొంచెం డిలే అవ్వచ్చు, ఎందుకంటే కొన్ని చాలా దూరం ఉంటాయి కదా డెలివరీ లొకేషన్కి. అటువంటివి మాత్రం కొన్ని రోజులు డిలే అవుతుంది. ఓపికతో వెయిట్ చేయండి. ఖచ్చితంగా మీకు ఈ బుక్ అనేది మీ డిఎస్సి అండ్ టెట్ ప్రిపరేషన్లో 100కి 200% మీకు యూజ్ అవుతుంది. ఓకేనా? సో ఇదండి నేను ఈ బుక్ గురించి చెప్పాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్.
సో మీకు డిసైడ్ చేసుకోండి ఇట్లా ఉంది మెటీరియల్ తీసుకోవాలా వద్దా. మీకు ఫ్రెండ్స్కి సంబంధించి ఎవరైనా తీసుకున్నా కూడా ఎంక్వైరీ చేయండి. సో బాగుందా లేదా, బాగుంటే నచ్చితే మీకు తీసుకోండి, మీకు నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మన బుక్స్ అనేవి ఇలాగే కంటిన్యూ అవ్వాలి అంటే మాత్రం మీ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.